ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి ఆలయమునందు కళ్యాణోత్సవం శ్రీహకాంతాయ కళ్యాణ నిథయే నిథయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీ గోవింద గోవింద గోవింద. అథ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే
भरतखंडे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे आदिवराह क्षेत्रे वेंकटाचले कल्याण मंडपे भगवते भागवत आचार्याणां सन्निधौ एवं गुण विशेषण विशिष्टायाम् अस्यां शुभतिथौ अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियः पतेः पुरुषोत्तमस्य श्रीमते अखिलांडकोटि ब्रह्मांड नायकस्य श्रीभू नीला समेत श्री श्रीनिवास स्वामिनः वैवाहिक कल्याण महोत्सव कर्मांगम अस्या యజమానస్య అందరూ మీ గోత్రాన్ని మనసులో స్మరించండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని అందరూ మనసులో స్మరించి స్వామివారిని మనసారా ప్రార్థించండి. అందరూ చెప్పండి. మమ సహ కుటుంబస్య సబాంధవస్య సపరివారస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వ అనుకూల సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాస అర్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. అదిగో భగవానుని యొక్క సప్తగిరి సంస్థానంలో దివ్య కళ్యాణ మండపంలో ఘటన సమర్థుడు, అద్భుత స్వరూపుడు, ఆనంద నిలయుడు, ఆదిమధ్యాంతరహితుడు, అద్భుతమైనటువంటి స్వరూప స్వభావ విశేషాలతో ప్రకాశించేటువంటి స్వామి అదిగో స్వీకరిస్తున్నారు నిత్య కళ్యాణం. దర్శించి అనుగ్రహం పొందుదాం. ఇదం బ్రహ్మ పునీమహే బ్రహ్మా పునాతు శ్రీవేంకటేశమతి సుందర మోహనాంగం శ్రీభూమికాంతమరవిందతలాయతాక్షం ప్రాణప్రియా పరమ పంకజ కంభోకంఠం బ్రహ్మేశ వంద్యవరదం అమృతం భజామి. భృగ్వత్రిగస్య మమనీచ మధ్యే స్థిత్వాసనే కుసమయే సమధీరయంతం శ్రీశాస్త్రధారమఖిలం విఘ్నో మునీంద్రం భూజో నమామి భువనైక గురుం ప్రసన్నం. శ్రీమతే వికనసే నమః. భృగుమరీచి అత్రికస్య మేభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరతవక్త్రాద్యా పారిషత్యాః పరశ్రుతం విఘ్నం నిఘ్నంతి సదనం విశ్వక్సేనం తమాశ్రయే. శ్రౌతస్మార్తాదికం కర్మనిఖరం येन సూత్రితం తస్మై సమస్తవేదార్థవిదే విఘ్నసే నమః. సూత్రాణామన్యక్లుప్తానాం నేత్రం యచ్చస్తరీకృతం సూత్రం వైఘాన సంబంధే భగవత్కర్మసూచకం. ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవతః కర్మణ భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవన్ ధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవాన్ అనుమన్యతాం ప్రాణనాయమ్యా.
ఓం మత్స్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీగపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంజకర్మణి స్థండిల పరిధిపరిస్తరణ సర్వోపకరణ శుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహ వాచనాఖ్యం కర్మకరిచన్నాదో నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనాఖ్యంజకర్మణి త్రంగకరకారాధనం కరిష్యే. ఓం ధారాసరప్తశుడమానశేషు సరచ్చరిచ్చ పరిపూరితేషు అపోభిగృహన్ ప్రతిమాతకృష్ణే కృణామి దత్తాగం సుచరగం సుధర్మా జినమా పశ్చిమా శివతమా శాంతా శాంతనమా శుభా శుభతమా పూతా పుతనమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృత అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఏతే శతం వర్ణయే సహస్రం యజ్ఞయా పాశావితరా పురుత్ర తేభ్యో న ఇంద్రస్య విదోత విష్ణుర్ విశ్వే దేవా అమంజంత మరుతస్వస్య అస్మిన్ కుంభే వం వర్ణమావాహయామి ప్రచేతసమావాహయామి తక్తామ్రధనమావాహయామి యాదస్పతిమావాహయామి వరుణాయ నమః ఆసనం సమర్పయామి వరుణాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి వరుణాయ నమః ప్రచేతసే నమః రక్తాంబరధరాయ నమః యాదస్పదయే నమః వరుణాయ నమః పుష్పాణి సమర్పయామి వరుణాయ నమః గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి సుధీశ్వరాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్ వరుణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి ఆదౌ నిర్విఘ్నేన ప్రథమా ఆవాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేనం చతుర్బాహుం సింగచక్ర సమన్వితం జయాపతిం శృంగకేతం సుపుష్పర్ధవాహనం పూర్వాచారోద్భవం దేవం దక్షిణాముఖమర్చయేత్ ఆగ్నేయుగస్మాతజామహే త్వా విశ్వే సదా త్వం హితో న శుంభో వైరాజంతే ధోదన్ని సత్తాం ప్రణిష్యామదేశో విపధానామనాదర్యామే సస్తాంతనితాన్ దధాత్ పద్మాకారమండలే వం భోః విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానుపాయనమావాహయామి తద్దక్షిణే సూత్రపతిమావాహయామి వామే జగామావాహయామి సూత్రపతిర్గా సమేత శ్రీ విశ్వక్సేనాయ నమః ఆసనం సమర్పయామి విశ్వక్సేనాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి విశ్వక్సేనాయ నమః శాంతాయ నమః హరాయ నమః అమితాయ నమః నిత్యానుపాయనే నమః సూత్రవత్యై నమః జయాయై నమః సూత్రవతీర్గా సమేత శ్రీ విశ్వక్సేనాయ నమః పుష్పాణి సమర్పయామి గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి. విశ్వక్సేన స్మృతో రాజా భగవాన్ సర్వకర్మణః తస్మాదనాన్యమపాసీత కర్మణాం విఘ్నశాంతయే ఆరంభే కర్మణాం పుష్టిం విజ్ఞానాం ప్రశమాప్తిద కుర్యాత్ సపరివారస్య విశ్వక్సేనస్య పూజనం భవద్భిః అనుజ్ఞాతః సుపుణ్యం పుణ్యాహం వాచకిష్కే వాచ్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్వ స్వస్తి సుప్రోక్షితం అస్తు ప్రజాపతి ప్రజదాం ప్రజదాం ప్రజాపతిః శాం యంతు ఘోరాని శాం యంతు పాపాని శాం యంతు నీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శాం యంతు ఘోరాని శాం యంతు పాపాని శాం యంతు నీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శాం యంతు ఘోరాని శాం యంతు పాపాని శాం యంతు నీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. ఓం అతో దేవా అవంతనో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదధే పదం సమూఢమస్య భాగం సురే त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यति यतो वृदानि पुष्पसे इन्द्रस्य यज्ञस्सखा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवेव चक्षुणातरं तद्विप्राजो विपण्यमोजाग्रमागं सस्समिन्धते विष्णोर्यत्परमं पदं द्रविणोदा द्रविणसस्तरस्य द्रविणोदा सनरस्य प्रियं सते द्रविणोदा वीरपते मिषन्न द्रविणोधारा आसते दीर्घवायुः भद्रं कर्णेभिस्तृणयामदेवा भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्त्रीरङ्गैस्तुष्टवागं सस्तनोभिर्विषेम देवहितं जलायुः शतमिन्न शततो अन्तिदेवा यत्रानश्चक्राचरसं तनूनां पुत्रासो यत्र पितरो भवन्ति मानो मध्याह्नेन सदा यक्कन्तोः अतिदर्द्योरदितिरन्तरिक्षमतिधर्माता स पिता स पुत्रः विश्वे देवा अतिथिः पञ्चजना अतिदर्जातमतिदर्जनित्वं यत्पुण्यं नक्षत्रं तत्पट्कुर्वीदोपव्युषम् यदा वै सूर्यपुतेति अथ नक्षत्रं नयति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जघन्यं पश्येत् तावत् कृवेद यत्कारी स्यात् पुण्याः एव कृते. ओं भूः भूर्भुवस्वरं श्रीभगवदाग्नय भगवत्कैङ्कर्यरूपं श्रीमन्नारायण प्रीत्यर्थं सदैव देवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्री भूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिक महोत्सवाख्यञ्चकर्मणि सर्वत्र प्रोक्षणार्थं पुण्याहं भवन्तो भ्रमन्त पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं कर्मणोऽस्तु. स्वस्ति न इन्द्रो वृद्धश्रमा स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधात्. पूर्वोक्तकर्मणि पूर्वोक्त इदमानाय पुण्याहं स्वस्तिं भवन्तो भ्रमन्ते कर्मणि स्वस्ति कर्मणि स्वस्ति कर्मणि स्वस्ति. वृद्ध्यास्महव्यैर्नमधोपसत्या मित्रं देवं मित्रधेयन्न अस्ति अनुराधान हविषा वर्धयन्तः सतञ्जीवेम सरतस्य वीराः. पूर्वोक्तकर्मणि पूर्वोक्तजमानाय पुण्याहं वृद्धिं भवन्तो भ्रमन्त कर्मऋध्यतां 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 वृद्धिः
సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః ఆపోహిష్టామయో భవస్థానపూర్చే తథాతర మహేననాయ చక్షసే యో వశ్యమతమోరసస్తస్య భాతిగతే హనః ఉచతీర్వ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జన్వథ ఆపో జనయథా చనః పవమానస్సువర్జనః పవిత్రేణ విజర్షణిః యః పోదా సపునాతుమా పునంతుమా దేవజనాః పునంతమనమోధయ పునంత విశ్వ ఆజమః జాతవేదః పవిత్రవదే పవిత్రేణ పునాహిమ శుక్రేణ దేవదీత్యదే అగ్నే కృత్వా కృతోగుమ్రణే యత్తే పవిత్రమర్చిషి అగ్నే వితరమంతర బ్రహ్మదేన పునీమహే ఉభాభ్యాం దేవసవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవే పునతే దేవ్యాగాద్ యస్యై వక్వే స్తనవో వీతపృష్ఠాః తజామదంతః సదమార్త్యేషు వయగ్గస్యామమతయోరయీనాం వైశ్వానరో రశ్మిభిర్మా పునాత్ వాదప్రాణేనే శరోమయో భూః ద్యావా పృథివీ పయసాపయోభిః అర్ధావరీ జిగ్నిజే మాపునీతాం బృహద్భిः సవితస్త్రుభిः వరిశిష్టైర్దేవమన్మభిः అగ్నే దక్షైః పునాహిమ येन देवा अपुनत येनापो दिव्यं कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पापमानी दध्येति ऋषिभिः सम्भृतकं रसं सर्वकं सपूतमस्यादि सुतिदं मातरिश्वना पापमानीर्यो अध्येति ऋषिभिः सम्भृतकं रसं तस्मै सरस्वती तुहे क्षीरकं सर्पर्मथोदकं पापमानी स्वस्त्यजनीः सुदुःखा हि पयस्वतीः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं पापमानीर्तिशन्तनः यमल्लोकमथो अमं कामान् समर्थयन्तुनः देवीर्देवैः समाभृताः पापमानी स्वस्त्यजनीः सुदुःखा हि घृतश्चितः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पापमान्यः पुनन्तमा प्राजापत्यं पवित्रं शतोद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्य नीति सह मा पुनात् सोमस्वस्त्या वरुणः समीच्या यमो राजा प्रमृणाभिः पुनातुमा जातवेदा मूर्जयन्त्या पुनात् तच्छंयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये नैमे स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः वूर्ध्वं जगातु भेषजं शन्नो अस्तुद्भवते सञ्जतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः प्रात्यान्तिषि देवार्त्वजो मार्चयन्तां दक्षिणायान्तिषि मासाः पितरो मार्चयन्तां प्रदीत्यान्तिषि गृहाः पशवो मार्जयन्तामुदीत्यान्तिस्याप मोषधयो वनस्पतयो मार्जयन्तामूर्ध्वायान्तिषि दिग्नः संवत्सरो यज्ञपतिर्मार्जयन्तामतोधराधरैर्नागेभ्यो मार्जयन्ताम् अनोरणीयान् महतो महीयानात्मा गुहायां निहितोऽस्य दन्तोः तमकृतं पश्यति वीतशोको धातुप्रसादान् महिमानमीशम् सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समिधः सप्त जिह्वाः सप्त इमे लोका येषु चरन्ति प्राणा गुहाशयान् निहिताः सप्त सप्त अतः समुद्रा गिरयस्य सर्वेऽस्मात् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वामोषधयो रसाश्च येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मा देवानां पदवीः कवीनां मृतिर्विप्राणां महिषो मृगाणां स्येनो गृध्रा नागस्वधिर्वणा नागं सोमः पवित्रमत्येतरे भन्ने वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनः पाद्यर्घ्याजमनीयं समर्पयामि विश्वक्सेनाय नमः यथा सुखं यथा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च ఓం నమో సప్తగిరి సార్వభౌమాయ నమో నమః. చక్కని క్రోధినామ సంవత్సర దక్షిణాయన హేమంత ఋతు మార్గశిర మాసంలో శుక్లపక్షంతో కూడినటువంటి దశమి తిథిపూర్వకంగా సాగుతున్నటువంటి చక్కని జయవారమైన మంగళవారం నాడు అదిగో స్వామివారు సప్తగిరి సుందరులు అద్భుతమైనటువంటి తమ యొక్క నిత్య తిరుకల్యాణోత్సవ విశేషాన్ని నిర్వహించుకుంటూ అదిగో ఆనందప్రదుడుగా ఆనంద నిలయుడు అద్భుత స్వరూపుడుగా పరమపురుషుడు అనుగ్రహిస్తూ ఉన్నారు విశ్వాన్ని సమస్తాన్ని. పరాతస్మరామి రమయా సహ వెంకటేశం మందస్మితం ముఖసరోరుహ కాంతిరమ్యం
మాణిక్య కాంతి విలసన్మకుటోర్ధ్వపుండ్రం పద్మాక్షలక్ష్యమణికుండల మండితాంగం. అయ్యవారు మామూలు అయ్యవారు కాదండి, అందమైన అయ్యవారు, అద్భుతమైన అయ్యవారు. కాబట్టే తాను వామనుడుగా వచ్చి విశ్వరూపుడుగా విశ్వాన్నంతా కూడా ఆక్రమించినటువంటి పరాక్రమశాలి త్రివిక్రముడు. అటువంటి మహానుభావుడు ఇదిగో ఇక్కడ ఇప్పుడు ఈ క్షణంలో రమాదేవితో కలిసి ఎవరైతే అంగరంగ వైభోగంగా అద్భుతమైన స్వరూప స్వభావాలతో సాక్షాత్తు భూమహాలక్ష్మితో సహా ఎవరైతే ఇక్కడ చక్కగా ఉన్నారో, చెదరని అందమైనటువంటి మెల్లని చిరునవ్వుల కాంతులు దంతకాంతులతో కలిసి కళ్యాణ మండపమంతా కూడా చక్కగా ప్రకాశవంతంగా మార్చేటట్లుగా ఆయన చిరునవ్వులు ప్రకాశిస్తుండగా ముఖ సరోరుహ కాంతిరమ్యం, అద్భుతమైన స్వామివారి ముఖపద్మం నుంచి వచ్చిన కాంతులతో వెలుగులు నిండినటువంటి ఈ అద్భుతమైనటువంటి కళ్యాణ మండపంలో చక్కగా తన యొక్క నుదుటి మీద ధరించినటువంటి కస్తూరి నామము యొక్క కాంతులతో ఊర్ధ్వపుండ్రం ప్రకాశిస్తుండగా పద్మాక్షుడుగా ప్రకాశిస్తున్న స్వామి మీకు నమస్సుమాంజలులని కీర్తిస్తుండగా స్వర్ణ పుష్పాంకురారోపణ నిర్వహించుకొని అదిగో ప్రతిసర బంధన వైవాహిక మహోత్సవాక్యంచక్రమణి ప్రతిశరబంధన దేవతారాధనం కరిష్యే. ఓం యమర్పయంతి మనయో హవిర్యోజో హిటానర్వబుధా విరాజన్నే తమ్మయదోషాయస్యాననాగ్నం విపణా నిపతంతే. ఓం శేషమావాహయామి, సహస్రశీర్షమావాహయామి, అనంతమావాహయామి, నాగరాజమావాహయామి. రక్షాసూత్రాధిష్టాన దేవతాభ్యో నమః. శేషాయ నమః. ఆసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, గుడోపహారం నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి నో మిమేదామశ్వినా భగత్ స్వస్తి దేవ్యదేతర నర్వణాః స్వస్తి భూషా అసూరో దధాతన స్వస్తి ద్యావా పృథివీషు చేతునా స్వస్తయే వాయుమప్రభామహే సోమం స్వస్తి భవానశ్చయస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయా ఆదిత్యాసో భవంతునః విశ్వే దేవానో అద్యా స్వస్తయే వైశ్వానరో వసూరగ్ని స్వస్తయే దేవామంత్రభవ స్వస్తయే స్వస్తి నో రుద్రః పాత్తం మహాసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి బధ్యే రేవతే స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి స్వస్తి మంధామనోచరేమ సూర్యా చంద్రమసా వివ పునర్దధరాజ్ఞాదాజానతా సంగామేమహి స్వస్త్యయానంతార్క్షమరిష్టనీమిం మహద్భూతం వాక్యసందేమతానాం అసురగ్నమింద్రాసగం సమత్సు బృహత్యశోనావామివారూహేమ అంభోముచామాంగిర సంగయం చ స్వస్త్యాత్రేయం మనసా చతార్క్ష్యం ప్రియాదబానిశరణం ప్రబध्ये స్వస్తి సంబాధేష్వభాయన్న అస్తే శుభాగుం శుభాం. ఆనందనిలయ సత్పురుషాయ నమో నమః. తన యొక్క స్వరూపం ఆనందం, తన దగ్గరకు వచ్చినటువంటి వాళ్లకు అందించేది ఆనందం. స్వయంగా సమస్త ప్రాణులు దేని కొరకైతే ప్రార్థనలు చేస్తూ తపస్సులు చేస్తూ మహాత్ములు మనీషులతో సహా ఎవరిని ఆశ్రయిస్తున్నారో వాళ్లకు ఆశ్రయస్థానమైన తన స్వరూపం ఆనంద నిలయం. అటువంటి ఆనంద నిలయుడైనటువంటి అద్భుత స్వరూపుడిని ఇదిగో మేము ఆరాధిస్తామంటారు పెద్దలు. ప్రాతర్భజామి కరరమ్య సుశంఖచక్రం భక్తాభయప్రద కటిస్థల దత్తపాణిం శ్రీవత్స కౌస్తుభలసన్మణిభూషణోద్యత్ పీతాంబరం మదనకోటి సుమోహనాంగం. మహాత్మా, మహానుభావ, అందమైనటువంటి ఆ హస్తపద్మ ద్వంద్వంలో ఒక చేతిలో చక్కగా ప్రకాశవంతమైనటువంటి స్వచ్ఛమైన తెల్లని శంఖాన్ని ధరించి మరొక హస్తపద్మంలో శత్రువులను అలవోకగా జయించేటువంటి పరాక్రమాన్ని సూచించేటువంటి సుదర్శన చక్రాయుధాన్ని ఆభరణంగా
శంఖచక్రాలను ధరించినటువంటి వాడివై అభయాన్ని, సమస్తమైన భయాలను పోగొట్టేటువంటి దివ్యమైన మోక్షాన్ని అందించేటువంటి అభయహస్తంతో ప్రకాశిస్తూ భక్తాభయప్రద కటిస్థల దత్తపాణి. మహానుభావ, చక్కనైనటువంటి ఎడమ చేతిని నా పాదపద్మ ద్వంద్వాన్ని ఆశ్రయిస్తే చాలు మీరు అనుభవించేటువంటి సమస్తమైన సుఖదుఖాలు మోకాటిలోతంతే సుమా అని చిరునవ్వులతో చెప్పకనే చెప్పుతున్నటువంటి ఆ స్వరూపంతో అదిగో స్వర్ణ సింహాసనం మీద వెలుగుతూ అయ్యవారు మహాచతురుడు. ఎంతటి ఏమాత్రం టెన్షన్ అనే మాట లేదు. ఈ కారణంలో చెప్పే టెన్షన్ మాట ఆయన దగ్గర లేదు. టెన్షనే కాదు, అటెన్షన్ తప్ప టెన్షన్ లేనటువంటి మహాత్ముడు. అందుకనే శ్రీవత్స కౌస్తుభలసల్ మణిభూషణోద్యత్ పీతాంబరం. చక్కగా మెరుస్తున్నటువంటి అందమైనటువంటి వక్షస్థలం మీద శ్రీవత్సం అనేటువంటి చిహ్నంతో దానిపైన అదిగో అద్భుతమైనటువంటి హారతార కిరీటాది విశేషాలతో కూడిన ఆభరణాలను కొత్త పెండ్లి కొడుకుగా ధరించినటువంటి బ్రహ్మచారి. ఆశ్చర్యం అంతా కూడా పరమాత్మలో ప్లస్సు మైనస్సు రెండు ఒకే చోట ఉంటుంది. అదే విశేషం. పీతాంబరం, చక్కగా పెండ్లి కొడుకుగా పట్టు పీతాంబరాలను ధరించి పెండ్లి వస్త్రాలను ఎవడైతే మన్మథుడుగా అద్భుతమైనటువంటి మోహనాకారంతో వెలుగుతున్నాడో అంతటి మహానుభావుడు చతురుడు. తనకు పాదప్రక్షాళన చేస్తూ 3 అడుగులు నేలను దానం చేసేటువంటి బలిచక్రవర్తిని కూడా ఆ సందర్భంలో అనుగ్రహిస్తూ శుక్రాచార్యుని యొక్క అహంకారాన్ని చిన్న దర్భపోటుతో అతన్ని గుడ్డివాడుగా చేస్తూ సూక్ష్మ శరీరంతో ఉన్న శుక్రాచార్యుడిని కూడా శిక్షించి అహంకారాన్ని పోగొట్టిన అతి చతురుడు. అదిగో తాను స్వయంగా తన సంకల్పానుసారం సాగించేటువంటి కార్యక్రమ విశేష విభాగంలో భాగంగా తన సంకల్పానుసారం అద్భుతమైనటువంటి తన శక్తి రూపమైన సచ్చిత్స్వరూపంతో ప్రకాశించే తన స్వరూపానికి చిహ్నాలు గుర్తులుగా ఉన్నటువంటి నిత్యకన్యకా శిరోమణులుగా తన శక్తిని ఒకవైపు శ్రీ మహాలక్ష్మిగా మరొకవైపు భూమహాలక్ష్మిగా చక్కగా చూపిస్తూ వాళ్ళెవరో కాదు నేనే సుమా అని నిన్నటికి నిన్న మొన్నటికి మొన్న కార్తీక బ్రహ్మోత్సవాల్లో తాను బ్రహ్మోత్సవాల్లో ఎన్ని విశేషాలతో వాహనాల్లో తాను విహరిస్తాడో అన్ని వాహనాలతో తాను మహాలక్ష్మిగా విహరించాడు. అటువంటి స్వామి అదిగో తన సంకల్పానుసారం స్వయంగా శ్రీ మహాలక్ష్మి వారికి అక్కడ ఆమె వామహస్తానికి ప్రస్తుతం విఖనసముని ప్రోక్తమైన విధానంతో చక్కగా అదిగో ఆ అద్భుతమైనటువంటి ఆ కంకణ ధారణ నిర్వహించారు స్వామి. స్వయంగా తాను తన సహచరుడైన సర్పరాజు ఆదిశేషుడిని అద్భుతమైన ధర్మకంకణంగా ధరించి అమ్మవారి చేత ధర్మభాగస్వామ్యంలో భాగంగా అమ్మవారు శ్రీ మహాలక్ష్మికి కూడా కంకణధారణ నిర్వహించి నిరంతరం తన ఆజ్ఞానుసారం చరించేటువంటి శ్రీ భూమహాలక్ష్మి వారికి అదిగో ఆమె యొక్క వామహస్తానికి కూడా ఆ ధర్మకంకణ విశేషాన్ని తాను ఈ ఆగమ విశేషాన్ని చక్కనైనటువంటి విఖనసముని ప్రోక్తమైన ఆగమ విధానంలో భాగంగా ఇరువురికి కూడా అక్కడ చక్కని కంకణధారణ నిర్వహించారు అయ్యవారు. వారిని సంభావించి వారితో సంభాషించి సమస్త విశ్వానికి కూడా భోగప్రదుడుగా తాను గొప్పదైనటువంటి తన మనస్తత్వాన్ని సూచిస్తూ స్థితి సంరక్షకుడుగా సృష్టి స్థితి లయమనేటువంటి మూడిటికి కారణమైనటువంటి ఆ దివ్య రూపం ఇక్కడ సగుణ రూపంతో స్థితికి తాను కారకుడుగా మహావిష్ణువుగా ఇక్కడ ప్రకాశవంతమైన వైకుంఠనాథుడిగా ప్రకాశిస్తూ అదిగో తనను ఆచరించి అనుసరించి తనను నిరంతరం ఆరాధించేటువంటి ఆ కైంకర్య పరులకు కూడా ఆత్మరక్ష కంకణ రూపం ఆత్మరక్షాత్మకమైనటువంటి కంకణాన్ని అనుగ్రహించారు అయ్యవారు.
యథావిధిగా తాను యజ్ఞస్వరూపుడుగా ప్రకాశించే సమస్త యజ్ఞనాయకుడు అదిగో ఆఘార కర్మ అనేటువంటి ఉపాసనాజ్ఞ రూపకమైన ఆఘార కర్మను ఇప్పుడు యజమానిగా నిర్వహిస్తూ ఉన్నాడు. దర్శించి వారి ఆశీస్సులు అందుకుందాం. యజ్ఞనారాయణ గోవింద గోవింద. అగ్ని ప్రతిష్టాపనం కరిష్యే ఏతోన్వింద్రం స్తవామ శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుక్తైర్వా వృద్ధాంశం శుద్ధాసీన్వాన్ మమక్తే ఇంద్రశుద్ధో నాగః శుద్ధశుద్ధాభిరూతమిః శుద్ధోరయం నిధారయ శుద్ధో మమత్య సౌమ్యః ఇంద్రశుద్ధో హినారయం శుద్ధో రత్నాని దాశుని శుద్ధో వృత్రాని జగ్నశే శుద్ధో వాజం శుధాససి మయి దేవాత్ర పరమాజిదంతాం పూర్వేష్టాస్యామద్రవాసుమీరాः మక్యం యదంతమయాని హవ్యాకోతి సత్యామన సోమే అస్తు ఏ నోమానిగాంకతవచ్చనాహం విశ్వే దేవాసో అధిభోజనామి దేవీశ్వరమేరణకృణోత విశ్వే దేవాస యహమీరయుద్ధన్ మహాస్మహి ప్రతిగామాతనోభిర్మాదధామత్విషతే సోమరాజన్ జాతవేదో భవనస్య రేతజిహసించ తపసో యజ్ఞనిష్యతే అగ్నిమశ్వత్థాతరిహం యవాహకం శమే గర్భాంజన గణ్యామయో భూః ప్రశస్వాదరేతో వహంతి కృతం పిబన్ సుఖిదాదిక్షదేవాని అదితేన మన్యస్మ అనుమదేన మన్యస్మ సరస్వదేన మన్యస్మ దేవసవిద ప్రసవ బ్రహ్మజిజ్ఞానం ప్రథమం పురస్తాత్ శ్రీమతస్సురజోభేన ఆవహ సముద్రయా పుష్పా అస్య విష్టాసతశ్చయో నమచతశ్చివః ఓం భూ బ్రహ్మాణమావాహయామి ప్రజాపతిమావాహయామి పితామహమావాహయామి హిరణ్యగర్భమావాహయామి గిరవాసనం सोमो धेनुगम सोमो अर्वन्तमाशकम सोमो वीरंकरमण्यन्तरादे साधन्यं विदत्यकं च भेगं तिस्रवणमियोदरा सतस्मै ओम भूः सोममावाहयामि ओम भवर्यज्ञाङ्गमावाहयामि ओगं सवरिन्दमावाहयामि सोमस्य ब्रह्मणे नमः सर्वोपचारान् समर्पयामि सोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षयिक्तं देवतावर्धयत्वन्नाकस्य पुष्टे यजमानोस्तु तप्तर्हीनाकं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं ओम प्रोक्ष्या सोम प्रोक्षिष्यामि प्रोक्षयिक्तं देवतावर्धयत्वन्नाकस्य पुष्टे यजमानोस्तु तप्तर्हीनाकं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं ओम प्रोक्ष्या स्तोमैष्णव्ये स्तो विष्णोर्मनः भूते स्तो जिज्ञस्य वामनेस्तः परशरस पवित्रे स्तोमैष्णव्यो देवसविदप्रथमपनात्क्षत्रेण पवित्रेण मधो सूर्यस्य रश्मिभिरापो देवीरग्नेपमो अग्ने गुमोग्रयमं यज्ञं निगताग्रे धत्तयुष्मान्द्रोपनीतप्रतूर्ये यूयमिन्द्रमवृणीर्थं वृत्रतूर्ये प्रोक्षितास्था विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि यापि नारायणमावाहयामि प्रणीष्यामि गिरमानवाजं गिच्छा प्रणययज्ञं देवतावर्धयत्वन्नाकस्य पुष्टे यजमानोऽस्ति सप्तर्षीणागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं ओम प्रणया प्रणीष्यामि गिरमानवाजं गिच्छा प्रणययज्ञं देवतावर्धयत्वन्नाकस्य पुष्टे यजमानोऽस्ति सप्तर्षीणागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च ओम प्रणया ओम प्रणयानि यज्ञकं सकं साधयन्तु नः इदं वदन्ति कृतपुष्टामुदाकुः सहस्रभोजं गिरमाणीञ्चतीः प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोममावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि वसूनावाहयामि मरुदावाहयामि रुद्रानावाहयामि अपवस्पृश्य श्रीमहाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनामावाहयामि भूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसोममावाहयामि औपासनयज्ञमावाहयामि यज्ञदेवतविश्वेभ्यो देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्ञभागे प्रजापतिर्ष्ट निर्वभामि ब्रह्मणेर्ष्ट निर्वभामि इंद्रागिर्ष्ट निर्वभामि अग्नयेर्ष्ट निर्वभामि सोमागिर्ष्ट निर्वभामि अग्नयेर्ष्ट निर्वभामि सोमागिर्ष्ट निर्वभामि अग्निसोमाभ्यां दृष्ट निर्वभामि प्रजापतिर्ष्ट निर्वभामि ब्रह्मणेर्ष्ट निर्वभामि इंद्रागिर्ष्ट निर्वभामि वसुभ्योर्ष्ट निर्वभामि मरुद्भ्योर्ष्ट निर्वभामि रुद्रेभ्योर्ष्ट निर्वभामि अपवस्पृश्य श्रीमहाविष्णुमेर्ष्ट निर्वभामि बृहस्पतिर्ष्ट निर्वभामि मित्रागिर्ष्ट निर्वभामि वरुणागिर्ष्ट निर्वभामि आदित्येभ्योर्ष्ट निर्वभामि अस्यभ्यां निर्वभामि पूष्णेर्ष्ट निर्वभामि कक्षागिर्ष्ट निर्वभामि कक्षदेवतसोमागिर्ष्ट निर्वभामि औपासनयज्ञागिर्ष्ट निर्वभामि यज्ञदेवतविश्वेभ्यो देवेभ्योर्ष्ट निर्वभामि सर्वदेवेभ्योर्ष्ट निर्वभामि आद्यं तृप्यधिस्रयामि शरं तृप्यधिस्रयामि अग्नेत्योदरसि समिदसि स्वाहा
అమృతమసి వారుణమసి అంతరితకం రక్షోంతరితా అరాతయః ప్రత్యష్టకం రక్ష ప్రత్యష్టా అరాతయః చిత్తరిస్థాపనా తచ్ఛేత్రేణ పవిత్రేణ వదో సూర్యస్య రశ్మిభిః వాక్మతిస్థాపనా తచ్ఛేత్రేణ పవిత్రేణ వదో సూర్యస్య రశ్మిభిః దేవస్థాపనా తచ్ఛేత్రేణ పవిత్రేణ వదో సూర్యస్య రశ్మిభిః గరసంపూర్ణవాసమిధో గృహీత్వా మూలాగ్రాభ్యాం కృతం స్పర్శయిత్వాభ్యర్చ్య అక్షత ఆజ్య చరుభిః యమామే అగ్నైష్టగాధేన సంత్వేకా చ శతం చ సహస్రం చ యుతం చ నిగితం చ ప్రకితం చ అర్పతం చ న్యర్పతం చ సముద్రస్య మధ్యం చ అంతస్య పరార్తస్య యమామే అగ్నయే నమః నిరుతయే నమః వరుణాయ నమః వాయమే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః అగ్నయే నమః జాతవేదసే నమః సహోదసే నమః జనాప్రభవే నమః విసర్పణే నమః వైశ్వానరాయ నమః జాతవేదసే నమః పరిదే అదితేన మన్యస్మ అనుమతేన మన్యస్మ సరస్వతేన మన్యస్మ దేవతవిద ప్రసుమ షష్ఠిశతసహస్రాణ్యగిరమక్షయమర్పదమానయ అయంత యుద్మ ఆత్మా జాతవేదస్తే నేత్యస్వమర్తస్వజేత మృతగిడాస్మాన్ పృతగ పశుభిర్బ్రహ్మమత్యసేనాన్నాద్యేన సమేధయస్మాః వాయువ్యాదాగ్నేయాంతం ప్రజాపతయే స్వాహా నైరుత్యాదీశానాంతం ఇంద్రాయ స్వాహా అగ్నయే స్వాహా సోమాయ స్వాహా అగ్ని సోమాభ్యాగు స్వాహా ప్రజాపతయే స్వాహా బ్రహ్మణే స్వాహా ఇంద్రాయ స్వాహా వసుభ్య స్వాహా మరుద్భ్య స్వాహా రుద్రేభ్య స్వాహా అపముపస్పృశ్య శ్రీ మహావిష్ణవే స్వాహా బృహస్పతయే స్వాహా మిత్రాయ స్వాహా వరుణాయ స్వాహా ఆదిత్యేభ్య స్వాహా అశ్విభ్యాగు స్వాహా పూష్ణే స్వాహా కక్షాయ స్వాహా కక్ష सोमाय स्वाहा औपासन यज्ञाय स्वाहा यज्ञदेवत विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिकार्या ओम भू स्वाहा ओम भव स्वाहा ओम सव स्वाहा ओम भूर्भुव स्व स्वाहा अदितेन्वमकृस्ताः अनुमतेन्वमकृस्ताः सरस्वतीन्वमकृस्ताः देवतमिदप्रासावीः अस्य देवदेवस्य नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्री भूनिलासमेत श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सवाख्यक्रमणे औपासनाग्नौ आधारान्ते स्वरमन्त्र अक्षरक्रिया दोष प्रायश्चित्तार्थं मतो देवादि षट्मैष्टमहोमं होष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवतविदप्रथमा ओम अतो देवा अवन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रिधानदधेवनं समूढमस्य भागं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोक्रमाणि पश्यतिगतो वृदानि पुष्पसे इन्द्रस्य यज्ञसखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूर्यः दिमे विचक्षणादरग् स्वाहा तद्विप्रासोपमन्यमोजाग्रवागं स्वस्मिन्धरे विष्णोर्यत्रमं पदग् स्वाहा ओम भू स्वाहा ओम भव स्वाहा ओम सव स्वाहा ओम भूर्भुव स्व स्वाहा अदितेन्वमकृस्ताः अनुमतेन्वमकृस्ताः सरस्वतेन्वमकृस्ताः देवतविदप्रासावीः దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే కన్నుల నిద్దురదేరా గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు కన్నుల నిద్దురదీరా గగ్గన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచేరొకరొకరు పన్నీరందియరే పావడలు నందియరే పన్నీరందియరే పావడలు నందియరే
భట్టరే దేవుడు దేవియునదే తెరదీయదే పూల దండలు తీసి పువ్వులీయరే నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి పొగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పొగి కురులు దిద్దేరు ఒకరొకరు గగనద్దాలు చూపరి తతితో బాగాలీయరే గగనద్దాలు చూపరి తతితో బాగాలీయరే మొగరుదేర కస్తూరి ఉండలీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి భావస్య తృప్తిమాన్ పువ్వులీయరే. విద్య కాగిలించుకుంటా క్షేమమేవావరుంధే ఓం శ్రౌతస్మార్తాదికం కర్మణిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థవిదే విఖనసే నమః నారాయణం సకమలం సకలామరేంద్రం వైఖానసం మమ గురం నిగమాగమేంద్రం భృగ్వత్రిగస్య మరీచిమఖాన్ మునీంద్రాన్ సర్వానహంకులగురూన్ ప్రణమామి మూర్ధనా అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాపరిమితశక్త్యా భ్రయమానస్య మహాజలౌకస్య మధ్యే పరిభ్రమమానానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యప్తేజో వాయువ్యాకాశ అహంకార మహదవ్యక్తాఖ్య సప్తావరణీరావృతే అస్మిన్ మహది బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిక్కజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భవర్లోక సమర్లోక మహర్లోక జనోలోక తమోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అథో భాగే మహానాలాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిగ్నంటి శుండాదండోత్తంభిదే అమరావతే తేజోవతే సంయమనే రక్షోవతే సింధువతే గంధవత్యలకావతే యశోవతేత్యష్టదేవపురే విరాజితే ఇంద్రాగ్నియమ నిరిడితి వర్ణవాయు కుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోకాచలవలయితే లమణేక్షుసురా సర్పిత దిక్షేర సుత్తోదగాక్ష సప్తార్ణవ పరివృతే జంభో ప్లక్ష కుశ క్రౌంచ శాకశాల్మలి పుష్పరాక్ష సప్తత్వే పద్మీపదే మాహేంద్రమలయ సఖ్య అదృక్షద్వింధ్యమానయాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారతి కిం పురుష హారీరావృతపత్రాశ్వకేతుకమాలక హిరణ్యకరమణక కురువర్షాఖ్య నవవర్షానాం మధ్యే భరతవర్షే ఇంద్రకశేరుతామ్రగభస్తి పున్నాక గంధర్వ సౌమ్య వరుణ భరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతత్ క్షణపర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశాపరేషాం మద్వంస్యానాం మాతృవంస్యానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహితధామాతప సంఘాతకాల సూత్రాది
వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తిలై సూర్యమండలపర్యంతం కృతరాశేర్వర్షసహస్రావధానే ఏకైక తిలాపకర్షణక్రమేణ సర్వరాస్యపకర్షణ సంహితకాలే శ్రీహరిలోకే నివాససిత్యర్థం త్రిగణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యామశాంతపణవాజపేయ పౌండరీకాశ్వమేధాధి శతకృత పుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సంమోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్య పదమితి చతుర్విధ మోక్షఫలసిత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనీలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీ విఖనోమనీంద్రపదానుసారవిర్భృక్వాదిభిర్వశిష్టాదిభిః దివ్య మహర్షిభిః రిక్త గుహ్య ధర్మ పురాణ ఇతిహాస కల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే. ఓం అస్య శ్రీమదాదినారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణగాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్రశార్ంగ కౌమోదకీ నందకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమత్ వైఖానస భగవత్ శాస్త్రోక్త మార్గేణ ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణ భూషస్య మూల ప్రకృతి స్వగీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ కర్మణో ఖ్యాతి వశాత్ ఉత్పత్తి స్థితిలయ కారణ భూషస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుట మకుట మణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ దివ్య పీతాంబరధరాయ దివ్యమాల్యోభిశోభితాయ నిజావతారాయ స్వర్ణగరుణ వాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినౌ శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ ఋగ్యజస్సామాధర్మణ సకల వేదాధ్యాయినీం భార్గవత్స్యమన ఆప్నమాన ఔర్వవైదల మంజానుహేయ ప్రవరాన్విత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అయోనిజాం భృగోః సంకల్పతనయాం ఉత్తరఫలగుణీ నక్షత్రే కన్యా రాసౌ జాతాయాం శ్రీ శ్రీదేవీ నామ్నీమిమాం కన్యాం దాస్యామి ఋగ్యజస్సామాధర్మణ సకల వేదాధ్యాయినీం కాశ్యప ఆవత్సారణీ ధ్రువత్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యప సగోత్రోద్భవీం సర్వాలంకారపదీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహో శ్యామలాంగీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం రేవతీ నక్షత్రే మీనరాసౌ జాతాయాం శ్రీ భూదేవీ నామ్నీమిమాం కన్యాం దాస్యామి కన్యాం కనక సంపర్ణాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజీర్షయా కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుమేధయేత్ ప్రయతోహం ప్రయచ్చామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్యः సర్వదేవతాః మిమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదానముహూర్త సుముహూర్త అస్తు సుప్రతిష్ఠితమస్తు. దివ్య కళ్యాణ స్వరూపాయ నమో నమః. అదిగో భగవానుడు అద్భుతమైన స్వరూపాలతో ప్రకాశిస్తూ చక్కనైనటువంటి తమ యొక్క సప్తగిరి సామ్రాజ్యంలో సప్తగిరి సంస్థానాధీశుడుగా సమస్త విశ్వానికి కూడా ఆధారభూతమైనటువంటి అద్భుత స్వరూపంతో సగుణ సాకార సచ్చిదానంద రూపుడుగా ప్రకాశిస్తూ తాము నిత్య కళ్యాణంలో భాగంగా మహాసంకల్పపూర్వకంగా తాము ఇక్కడ చేయిదాచి అటు ఇటు ఇరువురిని నిత్య కళ్యాణ కన్యకలుగా ప్రకాశించేటువంటి శ్రీ మహాలక్ష్మి రమారమణిని
భూమహాలక్ష్మిని భూరమణిని ఇరువురిని కూడా చేయిదాచి కన్యాం కనక సంపన్నాం కనక ఆభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయ అని చక్కగా బ్రహ్మలోకాన్ని పొందడానికై మేము చేస్తున్నటువంటి ఈ కార్యంలో భాగంగా మీకు స్వామి అన్ని స్వరూపాలు తనదే అయినటువంటి పరమాత్మను ప్రత్యేకంగా ఒక సప్తగిరి సార్వభౌముడిగా వైకుంఠ నాయకుడుగా అద్భుతమైనటువంటి విశేషాలతో కూడినటువంటి అందమైన వరుడుగా ఆహ్వానించి పురాణ కాలం నుంచి గట్టిగా మాట్లాడితే అంతకుముందు కాలం నుంచి కూడా కాలం అనేటువంటిది ఏమాత్రం అడ్డుకోనటువంటి స్థితి కలిగిన ఆ పరమాత్మను ఆహ్వానించి సంకల్పం అనేటువంటి విశేషంతో ఆగమం ప్రస్తుతానికి విఖనసముని ప్రోక్తమైన మహర్షి ప్రోక్తమైన ఆగమం మహాసంకల్పపూర్వకంగా ఆయనకు కన్యాదానం నిర్వహించారు. చారిత్రకంగా చూచినప్పుడు సాక్షాత్తు అన్నమయ్య 14వ శతాబ్దం నుంచి కూడా ఈనాడు 21వ శతాబ్దంలో ఉంటే 700 సంవత్సరాలుగా ప్రతిదినము కూడా ఇక్కడ స్వామివారికి కళ్యాణ విశేషాన్ని నిత్య కళ్యాణాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అనేక సందర్భాలలో అనేక విధాలుగా సాగినటువంటి కళ్యాణం నిత్య కళ్యాణంగా ఇప్పటికిప్పుడు రూపుదిద్దుకొని ప్రాచీన కాలం నుంచి దాదాపు 700-800 సంవత్సరాలుగా సాగుతూ ఉన్నటువంటి ప్రక్రియ. దీనిలో ఎవరైతే ఆధారంగా నిలిచి ఉన్నాడో ఆయన ఎవడో కాదు, మహర్షి వేదవ్యాసుడు స్వయంగా తమ యొక్క వెంకటాచల మహాత్మ్యంలో చెప్పినట్లుగా పద్మావతమ్మ యొక్క వివాహ సందర్భంలో తనను తాను పరిచయం చేసుకుంటూ ఆయన నేను ఎవడో కాదు సాక్షాత్తు దేవకీ వసుదేవుల కుమారుణ్ణి అని చెప్పుకుంటాడు. అదే నక్షత్ర గోత్ర విశేషాలతో అలా ఉన్నటువంటి ఆ స్వరూపం ఇప్పుడు కూడా మహాసంకల్పం. ఏమిటి ఈ మహాసంకల్పం? చాలా పెద్దదైనటువంటి ఆలోచన అని అర్థం. కల్పము అంటే ఆలోచన, సమ్యక్ సంకల్పం అంటే చక్కనైనటువంటి ఆలోచన, చాలా పెద్దదై చక్కనైనటువంటి ఆలోచన. ఏమిటి ఇప్పుడు ఇంతవరకు మనం మంత్రరూపంలో విన్నటువంటిది? అది ఏమిటి అంటే సమస్త విశ్వమంతా ఆయన ఆలోచనే. అందుకనే సంకల్పం. కాబట్టే ఈ మహాసంకల్పంలో మొదటే చెప్పుకున్నారు. ఇప్పుడు ఎవరైతే భక్తులుగా వచ్చి ఉన్నారో ఆ భక్తులుగా వచ్చి ఉన్న వాళ్ళు ప్రతి ఒక్క జంట భార్య భర్త ఇద్దరినీ కలిపి ఒక తరం అంటారు. భార్య భర్త ఇద్దరు కలిపి ఒక తరం. అలాంటి తరాలను 21 తరాలను ప్రతి ఒక్క జంటకు సంబంధించిన వాళ్ళను నేను ఉద్ధరిస్తాను అని ఆయన మహాసంకల్పంలో చెప్పుకున్నాడు ఇప్పుడు యజమానిగా. అందుకనే దశ పూర్వేషాం దశ పరేషాం మద్వంశ్యానాం అని అక్కడ సంకల్పంలో చక్కగా చెప్పుకున్నారు. ఏమిటట అది? భార్యకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు వరస ఒక 10 మంది. అంటే భార్య యొక్క అంటే ఒక స్త్రీ యొక్క తల్లి తండ్రి వాళ్ళకు వెనక ఇద్దరు 10 మంది. అలాగే భర్తకు సంబంధించినటువంటి తన తల్లిదండ్రులు ఆ వరుస 10 మంది. ఒక తరం అంటే 10 తరాలు. భార్యాభర్త ఒక తరం అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఎవరైతే ప్రస్తుతం ఉన్నారో కళ్యాణంలో కూర్చుని ఉన్నారో అటువంటి ప్రతి ఒక్క జంటకు సంబంధించిన వాళ్లకు 21 తరాలు. అంటే అటు 10 మంది భార్యకు సంబంధించిన వాళ్ళు 10 మంది 10 రెండ్ల 20 మంది. ఇటు ఈ భర్తకు సంబంధించిన వాళ్ళు 10 రెండ్ల 20 అంటే భార్యాభర్త ఒక తరం. అట్లా 21 తరాల వారిని నేను ఉద్ధరిస్తాను అని ఆయన మాట. నా కళ్యాణంలో ఎవరు పాల్గొంటున్నారో పాల్గొన్నటువంటి వాళ్లకు నేను వాళ్ళు కోరుకున్నటువంటి విధంగా అభ్యుదయాన్ని కలిగిస్తానని మాట చెప్పి అందుకనే ఆయన భక్తవాత్సల్యపూరితుడు. భక్తుని మీద ఉండేటువంటి ప్రేమతో తనను తాను సమర్పించుకున్నాడట ఆయన. అలా సమర్పించుకోవడంతోనే పరమాత్మకు దత్తుడు అనేటువంటి పేరు కూడా. అందుకని దత్తాత్రేయ సంప్రదాయంలో అనుసరించి ఆయన స్వయంగా ఇక్కడ అత్రి మహర్షికి అనసూయకు దత్తుడుగా వచ్చేది. అంటే అంత అభిమానంతో
పరమాత్మను ఎలా ఉన్నాడు, నీవు ఎట్లా చూపిస్తే అలాగే అక్కడి నుంచి వస్తుంది. నీ ముఖం ఎలా ఉంటే అద్దంలో అలాగే కనబడుతుంది. అది ప్రతిఫలనం. అలాగే ఆయన నీవు ఎలా పూజిస్తావో, అందుకనే ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం. ఇది ఆయన భగవానుడుగా కృష్ణుడుగా ఇచ్చిన మాట భగవద్గీతలో. ఎవడు నన్ను ఎట్లా పిలుస్తాడో, ఎట్లా తలుస్తాడో, ఎట్లా కొలుస్తాడో, ఎట్లా ఆరాధిస్తాడో, ఎట్లా అనుభవిస్తాడో, నేను అదే అనుభవాన్ని అతనికి ఇస్తున్నాను. అందుకనే ఆయన ఉన్నటువంటి ఇల్లు, ఆయన గుడి, ఆయన సంస్థానం ఆనంద నిలయం. కాబట్టే తాను ఆనంద నిలయుడు, ఆనందమే తన యొక్క స్థానంగా కలిగినవాడు. అందుకని ఆనంద పురుషుడు. అందుకనే ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అని చక్కగా వేదం ఆయన్ను కీర్తిస్తుంది. కాబట్టే ఆనంద స్వరూపుడుగా విహరించేటువంటి పరమాత్మ సగుణ సాకార సచ్చిదానంద రూపుడుగా ఇక్కడ ఇద్దరు అమ్మలకు చక్కనైనటువంటి అందమైనటువంటి భర్తగా తనను తాను ప్రకటించుకుంటూ ఆంగిరస బార్హస్పత్య భరద్వాజత్రయ, అన్ని గోత్రాలు నావేరా, అన్ని ఇది నేనేరా, నేను తప్ప మరి ఇక్కడ ఇంకేమీ లేదు, నేనే ఈ విధంగా కనబడుతున్నా. ఒక సముద్రం అలలుగా, సుడిగుండాలుగా, అలాగే అద్భుతమైనటువంటి జల్లుగా, తుంపరలుగా, నురువుగా కనబడి చివరికి మళ్ళీ ఆ సముద్రంలోనే ఎలా కలిసిపోతుందో, లెక్కలేనన్ని ప్రాణులతో కూడిన విశ్వమంతా నేనే. అలా కనబడుతూ మళ్ళీ నన్ను నేనే, నాలోనే సముద్రంలో అలలు అణిగిపోయినట్లుగా మళ్ళీ నాలోనే కలుపుకుంటున్నాను. అదే మహాసంకల్పంలో ఉండే రహస్యం. అలా మహాసంకల్పపూర్వకంగా తనను తాను ప్రకటించుకొని వివాహ స్థితిని అనుసరించి అదిగో దేవదేవుడు అద్భుతమైనటువంటి మాంగళ్యాభరణాలతో మంగళ సూత్ర ధారణను అటు రమారమణికి ఇటు భూరమణికి అనుగ్రహిస్తూ ఫలితాన్ని సమస్త జీవులకు ప్రాణులకు అందిస్తున్న శుభక్షణంలో ఆయన్ను పిలుస్తాం, తలుస్తాం, కొలుస్తాం, ఆరాధిస్తాం, అనుభవిస్తాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. तान हस्ते कुरुता अथ सीता सावित्री मांगल्यं तंतुना नेना लोकरक्षक हेतवे कंठे बध्नामि सुभगे साजीव शरदः शतं. श्रीदेव्यै नमः. मांगल्यधारण मुहूर्त सुमुहूर्त अस्तु. ओम प्रजापति सोमगुं राजा नमसृजत तंत्रयो वेदान्वसृज्यन्त तान हस्ते कुरुता अथः सीता सावित्री मांगल्यं तंतुना नेना लोकरक्षक हेतवे कंठे बध्नामि सुभगे रक्षध्वं भुवनत्रयम्. भूदेव्यै नमः. मांगल्यधारण मुहूर्त सुमुहूर्त अस्तु. सुप्रतिष्ठितमस्तु. వెలయుని కళ్యాణ వేదిగా వెలయుని కళ్యాణ వేదిగా
దీర్ఘమాయుః असोऽन्योपस्थादेवदामस्तमादापौत्रमानन्दमपि प्रबुध्यतां यक् स्वाहा इमं मे वर्णस्तुतिहममत्याजमृतया त्वामवश्यनाजिके स्वाहा तत्त्वायामि ब्रह्मणा वन्दमानसदाशास्ते किदमानो हविर्भिः अहेडमानो वर्णे हवोदृशकं समान आयु प्रमोषि स्वाहा त्वन्नो अग्ने वरुणस्य विद्वान् देवस्य हेडोमया सतीष्ठाः यजुष्टो वह्निनमसो जडानो विश्वान् वेधागंसि प्रममध्यस्मत् स्वाहा सत्वन्नो अग्ने मम भवते नेतिष्ठो अस्यां वचतोऽव्युष्ट अवयक्ष्मणावरणकं रणानो वेहमृरेकं सहमो न येधि स्वाहा त्वमग्ने अयास्यासन्मनसाहितः अयासनहव्यमोहिते जानो देहि भेषटक स्वाहा ॐ भू स्वाहा ॐ भव स्वाहा ॐ सव स्वाहा ॐ भूर्भव स्व स्वाहा अदितेन्मम कुस्ताः नमदेन्मम कुस्ताः सरस्वतेन्मम कुस्ताः देवसविदप्रासामिः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्री भूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिक महोत्सवाक्यंजक्रमणे उपासनाग्नौ लाजहोमं होष्ये अदितेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसमिद प्रथमा इमान् लाजानामित्यभिघार्याम् ॐ इमान् लाजानामपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनां तदग्निरनुमन्यताम् ययन्नार्युबभ्रूतेऽग्नौ लाजानामपन्ते दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा उदायुषास्त्वायुषो दोषधेनागुं रसेनोत्पद्यन्यस्य शुष्मेनोधस्ताममृतागुम् अनु विश्वाभुतत्वया वयन् धारापुतन्या इव अतिगाहे महित्विषः ॐ इमान् लाजानामपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनां तदग्निरनुमन्यताम् ययन्नार्युबभ्रूतेऽग्नौ लाजानामपन्ते दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा ॐ इमान् लाजानामपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनां तदग्निरनुमन्यताम् ययन्नार्युबभ्रूतेऽग्नौ लाजानामपन्ते दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा ॐ भू स्वाहा ॐ भव स्वाहा ॐ सव स्वाहा ॐ भूर्भुवः स्वः स्वाहा अदितेन्मम कुस्ताः अनुमतेन्मम कुस्ताः सरस्वतेन्मम कुस्ताः देवसमिदप्रासामिः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्री भूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिक महोत्सवाक्यंजक्रमणे औपासनाग्नौ सर्वप्रागचित्तार्थम् अतो देवादिषट्वैष्टमहोमं होष्ये अदितेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसमिदप्रथमा ॐ अतो देवा अवन्तनोकितो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रिधानदधेवनं समूढमस्य भागं श्री स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यतगतो प्रधानि पस्पशे इन्द्रस्य इत्यस्सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिमे चक्षुणादरग् स्वाहा तद्विप्रासोऽपि पुण्यमोजाग्रमागं सस्यमिन्धरे विष्णोर्यत्रमं पदग् स्वाहा ॐ भू स्वाहा ॐ भव स्वाहा ॐ सव स्वाहा ॐ भूर्भुवः स्वः स्वाहा अदितेन्मम कुस्ताः अनुमतेन्मम कुस्ताः सरस्वतेन्मम कुस्ताः देवसमिदप्रासामिः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्री भूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिक महोत्सवाक्यंजक्रमणे उपासनाग्नौ कर्मसात्पुण्यार्थं उपरिष्टादन्त होमं होष्ये अदितेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसमिदप्रथमा यदस्य कर्मणोऽतिरेण जम्यत्वान्योनमहाकरम् अग्निष्टस्विष्टकृतविद्वान् सर्वकृष्टकं सहोदं करोतु स्वाहा अग्नये स्विष्टकृते हुदाहुतीनां कामानाकं समर्थयित्रे स्वाहा अग्नये स्वाहा अग्नये नादाय स्वाहा अग्नये नपतये स्वाहा प्रजापतये स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वाभ्यो देवताभ्य स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं देवतमविष्मै स्वाहा
अग्नये स्पृष्टकृते स्वाहा वास्तुपते नमो वास्तुपतये स्वाहा इन्म आत्मनो मिन्दाभूदग्निस्तत्पुनरः आर्जातवेदा पितर्षणि स्वाहा पुनरग्निश्चक्षुर्धातुरेन्द्रो बृहस्पतिः पुनर्मे अस्मिनायमं चक्षुरादत्तमक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वषडनिष्टेभ्य स्वाहा भेषदन्तरित्यै स्वाहा कृत्यै स्वाहा दौराध्यै स्वाहा दैमीभ्य स्वाहा तनूभ्य स्वाहा ऋद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येधो ओस्येधि श्रीमहि स्वाहा समितसितेजो मयिधेहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मेवाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मेवाहि स्वाहा सोमस्य धीमहि चित्तमेवाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मेवाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मेवाहि स्वाहा सप्तदे अग्ने समत सप्तदिक्मा सप्तऋषिः सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्मा यदन्ति सप्तयो नीरापरस्वा कृतेन स्वाहा रतधान विद्वान् नष्टं कृतेन पूर्णमाहुतिं जुहोमि मनसा प्रजापतये स्वाहा अग्निर्भुक्तं वेदर्भुक्तं जोर्भुक्तं पृथ्वी भुक्तं वोषधि वनस्पतिगन्धर्वाप्सरसश्चैव भुक्तं अग्निर्जैनं वेदर्जैनं द्योर्जैनं पृथ्वी जीर्णं वोषधि वनस्पतिगन्धर्वाप्सरसश्चैव जीर्णं समन्दाम्बर्हिर्हविषा घृतेन समादित्यैर्वसुभिः सम्मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरङ्क्तां दिव्यं नभो गच्छतु यत्स्वाहा आद्यशेषम् इंद्राय जहामि स्वाहा अग्निस्तृप्यदो वेदस्तृप्यदो द्यौस्तृप्यदो पृथ्वीस्तृप्यदो ब्रह्माद्यास्तृप्यन्तां वोषधि वनस्पतिगन्धर्वाप्सरसश्चैव तृप्यन्तां मे दक्षिणतः पितरपितामहः प्रपितामहः साक्षी यमस्तृप्यन्ताम् अदितेन्वमुक्ताः अन्मतेन्वमुक्ताः सरस्वतीन्वमुक्ताः देवसविदप्रासामीः आवाहनदेवताभ्यो नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा अक्षतमक्षत्ये जुहोमि अक्षितमसि मामे क्ष्येष्ठाः वरशिष्टा कक्वरेष्टोग्रं वचो अपावधीन् त्वेषं वचो अपावधीक स्वाहा ऊर्ध्वं यज्ञं नयिदं वाजीक्वर्धमत्र मेधामश्मन् पृथिव्या दिवो वा विष्णुमतमा पृथिव्या स्वाहा पश्चिमतः परिधिमपणया दक्षिणतः परिधिमपणया उत्तरतः परिधिमपणया पश्चिमतो विष्णोः सुदनमसि दक्षिणतो विष्णोः सुदनमसि उत्तरतो विष्णोः सुदनमसि प्राच्यां विष्णोः सुदनमसि सर्वानन्यान् प्रसमूक्या ग्रन्थीन् विस्तृत्यार्भिप्रोक्ष्य आप्यायन्तामिति चुहोति आप्यायन्तामापवोषधयो मरुतां पृषदयस्तदिवं गच्छततो न वृष्टिमेरय स्वाहा शुद्ध्यन्तां देवसदनकं शुद्ध्यन्तां देवसदनम् भूतिस्मातेर्लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निवारदयो भूतिः आदित्यः सोमो नमः त्रयायुषं जमदग्ने कश्यपस्य त्रयायुषां यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषम् त्रयायुषं जमदग्ने कश्यपस्य त्रयायुषां यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषाम् दीर्घायुत्वाय बलाय शताय शतञ्च वर्चसे त्रयायुषम् आपोहिष्टावयो भवस्तानपूर्जे दधादन महेरणाय चक्षसे योमश्वतमोरसस्तस्य भादिगते हनः उशतीरवमातरः तस्मा अरङ्गमाममो यस्य क्षयाय जन्वधः आपो जनयथा जनः यत्तेऽग्ने तेजस्तेनाहं तेजस्मि भूयासं यत्तेऽग्ने वर्चस्तेनाहं वर्चस्मि भूयासं यत्तेऽग्ने हरस्तेनाहं हरस्मि भूयासं मय मेधां मय प्रजां मयि अग्निस्तेजो दधात मय मेधां मय प्रजां मयिन्द्रयन्द्रयन्त्र दधात मय मेधां मय प्रजां मय सूर्य भ्राजो दधात् मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं भुनाशन यकृतमया देव परिपूर्णन्तरस्तुते प्रायश्चित्तान्यशेषानि होमकर्मात्मकानि वै तानि शेषावशेषाणां कृष्णानुस्मरणं परं कायेन वाचा मनसेन्द्रियेण वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यत्यत्सकलं परस्मै नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः पुनः पात्रघ्याचमणीं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यदा सुखं यदा स्थानं गुडोपहार निवेदयामि अग्निपुरुषाय नमः आज्योपहार निवेदयामि अग्निपुरुषाय नमः सर्वोपचारान् समर्पयामि भगवत्समारोपणं सर्वं श्री श्रीनिवासार्पणमस्तु यज्ञेश्वराय नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च
సర్వం శ్రీ భూనీలా సమేత శ్రీనివాసార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో కళ్యాణగురవే నమో నమః. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. అదిగో మంగళాకారుడు అయినటువంటి స్వామి తనను ఉపాసించినటువంటి ఆ గోదాదేవిని అద్భుతమైనటువంటి 1000 ఏనుగులతో కదలి వచ్చి అనుగ్రహించినట్లుగా వారణమాయిర పాసుర విశేషాన్ని జియంగారు ప్రతినిధులు చక్కగా అనుసంధానం చేస్తూ ఉండగా కొబ్బరికాయలు దొల్లించడం అనేటువంటి సాంప్రదాయిక మర్యాద విశేషాన్ని కళ్యాణకారుడైనటువంటి స్వామి అద్భుతమైనటువంటి తన స్వరూపంతో ఆశ్వాసించి భక్తురాలిని అనుగ్రహించినట్లుగా ఇక్కడ ఆ ముచ్చట ఆ సంకల్ప విశేషంతో కూడినటువంటి సంప్రదాయాన్ని నిర్వహించుకున్నారు. తాము ధరించిన అద్భుతమైనటువంటి ఆ కళ్యాణ గజపుష్పమాల విశేషాన్ని అదిగో సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి వారి కంఠసీమకు అందించారు. రమణీమణి అందంగా అందుకొని అద్భుతమైనటువంటి ఆనందంతో తిరిగి తాము ధరించి స్వామివారికి చక్కగా వారి కంఠసీమకే అందించారు. దేవదేవుడు దివ్యమైనటువంటి అనుగ్రహంతో తాము ధరించిన ఆ గజపుష్పమాల విశేషాన్ని అదిగో మరో దివ్యదేవేరి అయినటువంటి శ్రీ భూమహాలక్ష్మి వారి కంఠసీమకు చక్కగా అందిస్తూ ఉన్నారు. అమ్మలగన్నయమ్మ అనేక మంది మాతృమూర్తులు తమ శరీరాలు ధరించి భూమి మీద విహరించడానికి కారణమైనటువంటి ఆ తల్లి భూమహాలక్ష్మి తాము స్వయంగా ధరించి ఆ కళ్యాణమాలను తిరిగి స్వామివారి కంఠసీమకే హృదయ నాయకుడికి సమర్పించారు. అదిగో సమస్త భక్తులు తమకంతో ఆనందంతో గోవింద నామస్మరణ పూర్వకంగా కరతాళ ధ్వనులు చేస్తూ చక్కగా జోతలు అర్పిస్తూ స్వామివారికి మనసా వాచా కర్మణ ఆయన ధ్యాసలో ధ్యానంలో ఆయనను తన్మయత్వంతో దర్శిస్తూ అదిగో చక్కగా ఆనందాన్ని పొందుతున్న శుభ సమయంలో అమ్మలు ఇరువురు కూడా మిక్కిలి మక్కువతో అయ్యవారికి ఇరుపక్కలా చేరి అన్నమయ్య అందించినటువంటి పిడికిట తలంబరాలతో అద్భుతమైనటువంటి ఆ అక్షతారోపణం అనేటువంటి కార్య విశేషాన్ని స్వామి నిర్వహించుకుంటున్నారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు.
తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పెట్టనే పెద్ద తురుము పెండ్లి కూతురు నేడే పెట్టడు చీరలు గట్టే పెండ్లి కూతురు. పెట్టనే పెద్ద తురుము పెండ్లి కూతురు. ఓం నమో